ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుని యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ దేవుని దూత కావలియుండి వారిని రక్షించును అని దేవుని యొక్క మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానం. ఈ లోకములో జీవించే మనకు ఎన్నో ఆపదలు, కష్టాలు, శ్రమలు సంభవించినప్పుడు దేవుని దూత మనకు తోడుగా ఉండి మనలను కాపాడి రక్షించెదరు అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. దైవజనుడైన దానియేలు జీవితమును మనము పరిశీలించితే ఆ గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. బబులోను దేశంలో రాజైన దర్యావేషు కాలంలో దానియేలు హెచ్చింపబడిన వ్యక్తిగాను, అతని మంత్రులందరికంటే దేవుడు అతన్ని ప్రధాన మంత్రిగా చేశాడు. అతని పదవోన్నతి అతని తోటి వారికి ఈర్ష్యను, కోపాన్ని, ద్వేషాన్ని కలిగించింది. కనుక వారందరూ రాజైన దర్యావేషు దగ్గరకు వెళ్ళి, రాజా, ఈ దేశమును పరిపాలించు సర్వాధికారము కలిగిన వారు మీరు. కనుక ఈ దేశ ప్రజలకు ఏదైనా కష్టము కలిగితే ఆ ప్రజలు ఒక నెల రోజులు మీ దగ్గరే దానిని చెప్పాలి. మీకు కాకుండా ఇంకెవరికైనా తుదకు దేవునితో చెప్పిన వారు శిక్షకు అర్హులే. కనుక అట్టి శాసనమును పుట్టించమని రాజును వారు బలవంతం చేసినారు. రాజు దానిలోని ఆంతర్యాన్ని గ్రహించక ఆ శాసనం మీద ఆయన సంతకం చేశాడు. ఇట్టి శాసనము బయలుదేరిందని దానియేలుకి తెలిసిన అతడు అనుదినము ముమ్మారులు ప్రార్థించే తన ప్రార్థనను మానుకోకుండా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థించుచుండగా ఆయన శత్రువులు ఆయనను బంధించి రాజు ఎదుట తీసుకుని ఉంచారు. రాజు సకల విధాలుగా ఆయన్ని కాపాడడానికి ప్రయత్నించినాడు, కానీ రాజు ప్రయత్నము వ్యర్థమైనది గనుక ఆయనను సింహాల బోనులోనికి వేశారు. అయితే ఉదయాన్నే రాజు వెళ్ళి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీవు జీవముతో ఉన్నావా అని చెప్పినప్పుడు దానియేలు సింహాల గుహలో నుండి చెప్పిన మాట ఏమిటంటే, రాజా, నా దేవుని దృష్టికి నేను యథార్థుడును గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్లను మూయించినాడు అని చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు తన దాసుడైన దానియేలుకు సింహమును ఎలాంటి కీడు చేయకుండా వాటి నోళ్లను మూసినాడు. ఈ లోకములో జీవించుచున్న మనకు సింహాల కంటే ఘోర దుష్టి స్వభావము కలిగిన మనుషులు కీడు చేయడానికి ప్రయత్నించిన ప్రభువు వారి నోళ్లను మూయించి మీ చుట్టూ ఆయన తన దూతను పంపి మిమ్మలను కాపాడువాడన్న సత్యమును ఈ దినము గ్రహించండి. ఆయన మీకు సదాకాలం తోడేండి మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడలను మీరు దీవించి ఆశీర్వదించి నీ ప్రేమలో అయ్యా మీ దూతలను వారి చుట్టూ ఉంచి వారి మార్గమంతట్లో మీరు తోడుగా ఉండి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.